హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. కార్తీ అరవింద్ స్వామిల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు క్లాస్ గాను కనిపించగలరు, మాస్ గాను మెప్పించగలరు. ఇలాంటి నటులతో ప్రేమ్ కుమార్ వంటి ఓ సెన్సిబుల్ డైరెక్టర్ ఎలాంటి ఎమోషన్స్ ను పండించి ఉంటాడా అని అంతా అనుకునేలా సత్యం సుందరం సినిమా మీద మంచి పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడింది. 96 మ్యాజిక్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందా లేదా, సత్యం సుందరం ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అన్నది ఓసారి చూద్దాం. ఇక కథలోకి వెళితే సత్యం అరవింద్ స్వామి నాన్న రామలింగం జయప్రకాష్కు తోబొట్టువులు చేసిన అన్యాయంతో చేతిలో ఏం మిగలకుండా పోతుంది. చివరకు ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇంటితో సత్యం మనసు పెనవేసుకుని ఉంటుంది. అతి కష్టంగానే సత్యం ఆ ఇంటిని, ఊరిని విడిచి వెళ్తాడు. తనకు ఇష్టమైన చిన్నాన్న కూతురు భువనకి కూడా దూరంగా వెళ్తాడు. ఊరి వదిలి వెళ్లే క్రమంలో ఇష్టమైన సైకిల్ని కూడా అక్కడే విడిచి వెళ్తాడు. 22 ఏళ్లు పుట్టిన ఊరికి, బంధువులకు సత్యం ఫ్యామిలీ దూరంగానే ఉంటుంది. తన చెల్లి భువన పెళ్లి కారణంగా సొంతూరికి రావాల్సి వస్తుంది. ఆ పెళ్లిలో బావ అంటూ సుందరం కార్తీ సత్యాన్ని తగులుకుంటాడు. కానీ సత్యానికి మాత్రం అతను ఎవరో తెలియదు. చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు రావు. కనీసం అతని పేరు కూడా సత్యంకు తెలియదు. పేరు తెలియకుండా సత్యం అతనితో ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో సత్యం తెలుసుకున్నది ఏంటి? తనను తాను ఏ విధంగా ఆవిష్కరించుకున్నాడు? కనీసం అతని పేరు అయినా సత్యం తెలుసుకున్నాడా? అతనితో సత్యంకి ఉన్న బంధం ఏంటి? గతంలో వదిలేసి వెళ్లిన సైకిల్ కథ ఏంటి? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. సత్యం సుందరం ప్రయాణమే ఈ కథ. ఇలాంటి ఓ సెన్సిబుల్ కథను రాయడం చాలా కష్టం. పాయింట్ పరంగా చూస్తే ఇది చిన్న కథలానే అనిపిస్తుంది. కానీ ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం, సీన్లు కొన్నిసార్లు కంటతడి పెట్టేలా చేస్తాయి. ఇంకొన్నిసార్లు సత్యం పాత్ర ఫీల్ అయినట్టే నసగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కు కొన్ని సీన్లు ఎక్కకపోవచ్చు. అది అక్కడి వాళ్ళకి కామెడీ కావచ్చు. అది వర్కౌట్ కాకపోవచ్చు. కానీ మన తెలుగు ప్రేక్షకులకు అంత నీరసంగా, నిదానంగా సాగే కథనం అంటే కాస్త కష్టమే అని చెప్పొచ్చు. అసలే మన ఆడియన్స్ ఇప్పుడు కేజీఎఫ్, సలార్, దేవరా, పుష్ప లాంటి హై యాక్షన్ మాస్ మూవీల ట్రాస్లో ఉన్నారు. ఇలాంటి టైంలో కొన్ని సెన్సిబుల్ ఎమోషనల్ స్టోరీలను ఆదరించారు. తమిళంలో వచ్చిన 96 సినిమాను మన ఆడియన్స్ మెచ్చుకున్నారు. కానీ అదే మూవీని జాను అంటూ రీమేక్ చేస్తే పెదవి విరిచారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సమస్య రావచ్చు. ఈ మూవీ తమిళ ఆడియన్స్కు ఎక్కొచ్చు, కానీ తెలుగు ఆడియన్స్కు ఎక్కడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. సత్యం సుందరంలో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. భువనకు అన్నయ్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, సత్యంకు తన చెల్లి అంటే ఇష్టం ఉన్నప్పుడు అన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు కలవరు? సత్యం అంటే అంత ప్రేమ ఉన్న సుందరం ఎప్పుడూ కూడా కలిసే ప్రయత్నం చేయడా? వాళ్ళేమీ ఇతర దేశాల్లో లేరు కదా అనే లాజిక్స్ కూడా మధ్యలో తలొచ్చు. కానీ అలాంటి లాజిక్స్ వస్తే తప్పు మన ఆడియన్స్ది అయితే కాదు. ఇక పెళ్లిలో కామెడీ సీన్ అన్నట్టుగా సుందరం పెళ్లిలో ఏదో జరిగినట్టు, ఏదో కామెడీ సీన్ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ తరువాత దాని ఊసే ఉండదు. ఇలా చాలా సీన్లు మనకు ఎక్కవు. రిసెప్షన్ స్టేజ్ మీద అన్నా చెల్లెల ఎమోషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. చూసే ఆడియన్స్కి కన్నీరు రావచ్చు. సెకండ్ హాఫ్లో సత్యం సుందరం మధ్య వచ్చే చాలా సీన్లు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. చూసే ఆడియన్స్కు కార్తీ పేరు సుందరం అని తెలుస్తోంది. కానీ సత్యం పాత్ర, ఆ పేరును కనుక్కునేందుకు పడే తాపత్రయం, కనుక్కోలేకపోతున్నారు అనే పడే బాధ, కనుక్కున్నాక సంతోషపడే సీన్లు, ఇలా చాలా వరకు కనెక్ట్ అవుతాయి. ఇంతవరకు సీన్ల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ చిత్రానికి సత్యం సుందరం క్యారెక్టర్లను ప్రేమ్ కుమార్ రాసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సత్యం మనుషుల్ని దూరం పెట్టి ఏకాంతంగా బతుకుతుంటాడు. కానీ సుందరం మాత్రం రేలంగి మావయ్యలా మనుషులు మంచోళ్ళు, మనుషులంటేనే మంచోళ్ళు అనేటట్టుగా జాలిగా బతికేస్తుంటాడు. అందరినీ మనస్ఫూర్తిగా పలకరిస్తూ అందరికీ ప్రేమ, నవ్వులు పంచుతూ ఉంటాడు. ఈ రెండు పాత్రలను రాసుకున్న తీరు, సుందరం పాత్రకు సత్యం క్యారెక్టర్తో ఇచ్చిన ఎలివేషన్ బాగుంటుంది. మనిషి అంటే ఎలా బతకాలా, మనుషులంతా అలా బతకాలా అంటూ సుందరం పాత్ర గురించి సత్యం చెప్పే సీన్ బాగుంటుంది. అలాంటి డైలాగ్స్ ఎన్నో కూడా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. డబ్బులు ముఖ్యం కాదు, ప్రేమ, బంధువులు, బంధుత్వం, మంచి బంధాలు ఉండటమే ముఖ్యం అన్నట్టుగా ప్రేమ్ కుమార్ మంచి సందేశాన్ని ఇచ్చేలా కథను రాసుకున్నారు. అందరూ సుందరం లాంటి మంచివారే ఉండాలనుకోవటం కూడా అత్యాశ అవుతుంది.
కానీ సుందరం లాంటి స్వచ్ఛమైన ప్రేమను పంచే క్యారెక్టర్లు కనిపించడం అరుదు. కానీ ఈ సినిమాలో కార్తీ పాత్రను చూస్తే మంచితనానికి అడ్రస్లా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ను కార్తీ అవలీలగా పోషించేశాడు. కార్తీ అమాయకపు నటన నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. అరవింద్ స్వామి చాలా మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా తన పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి అరవింద్ స్వామి, కార్తీలే ప్రధాన బలం. ఇలాంటి ఓ కథను అంత నెమ్మదిగా సాగే కథనంతో 3 గంటల సేపు ప్రేక్షకుని కూర్చోబెట్టడం అంటే నటులకు అంత ఈజీ కాదు. కానీ కార్తీ, అరవింద్ స్వామి చాలా వరకు ఆడియన్స్ను తమ నటనతో కట్టిపడేశారు. రాజ్ కిరణ్, జయప్రకాష్, శ్రీదివ్య, దేవదర్శిని పాత్రలు ఓకే అనిపిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం మళ్ళీ మెస్మరైజ్ చేస్తుంది. గోవింద్, వసంత్ పాటలు అంతగా గుర్తుండకపోయినా ఆర్ఆర్ మాత్రం ఎమోషనల్గా టచ్ అవుతుంది. కెమెరా వర్క్ చాలా సహజంగా కనిపిస్తుంది. ఎంతో ప్లెజెంట్గా, హాయిగా అనిపించేలా ఉంటుంది. సూర్య, జ్యోతికలు నిర్మాతలుగా మరోసారి తమ అభిరుచిని చాటుకున్నారు. ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సక్సెస్ అవుతాయో లేదో చెప్పలేం. సత్యం సుందరం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.